ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యం నుంచి న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం, చివరి అధ్యాయం చివరి వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు అనే మాట మనము ఈ వచనం చాలాసార్లు చదివి ఉంటాం, విని ఉంటాం. ఇక్కడ జరిగిన విషయం ఏందో మనకు తెలుసు. ఏమంటే ఇశ్రాయేలుకు రాజు లేడు, న్యాయాధిపతులు ఉన్న దినం అది. ఆ దినాల్లో ఏం జరిగింది? రాజు లేని కారణాన ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించెను అట్లా. యేసుక్రీస్తు ప్రభువును మనకెవరు ఆయనే అని ఆలోచన చేస్తే ఆయన రాజు, రాజులకు రాజు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు పుట్టుక యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనేది రాయబడి ఉంది. ఆయన పుట్టుకనే ఒక రాజుగా ఈ లోకంలోనికి వచ్చినాడు. ఎంత ఘనమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఇది గమనించాను. అంటే యూదులకు రాజు అయినప్పుడు మనకెందుకు అని మనం అడగొచ్చు కదా. మనం అడిగితే బైబిల్ ప్రకారము యేసుక్రీస్తు యొక్క సువార్త నమ్మి సువార్తను విశ్వసించిన ప్రతి వారు కూడా ఏమవుతారంటే యూదులుగా, అంటే విశ్వాస సంబంధులంతా అబ్రాహాము సంతానంగా, ఇశ్రాయేలీలుగా, యూదులుగా చేయబడ్డట్టే లెక్క. రోమా 2:28 ఉంది, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు అని మాట్లాడినాడు. అంటే పుట్టుకతో యూదులము అని చెప్పుకునే వారి కంటే వాళ్ళు నిజమైన యూదులు కాదు అని బైబిల్ చెప్తుంది. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు అని. ఈ యూదత్వము ఇశ్రాయేలీల జనముగా ఉండడానికి గల ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే ఇశ్రాయేలీలుగా లేకుంటే యూదులుగా పిలువబడతారు. రోమపత్రికలో ఉంది, అడవి ఒలివ మొక్కమైన నిన్ను తీసుకొని వచ్చి అంటు కట్టిన అని రాయబడింది. మనం కూడా ఒకనప్పుడు అన్య జనాంగంలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభులోనికి అంటుకట్టడం ద్వారా మనము సారవంతమైన ఫలములు ఇచ్చేవారంగా మనమైనాం. ఈ ఉదయకాలం యేసు రక్తంతో కడగబడిన మనము, సంఘంలో నాటబడిన మనము, ఆరాధనకు సమకూర్చబడే మనము, మన జీవితంలో మనకు యేసు ప్రభు రాజుగా ఉన్నాడా? అసలు ఇది ప్రాముఖ్యమైన విషయం. మనకు రాజు అయిన యేసును మనము రాజుగా అంగీకరిస్తున్నామా? మాకు రాజు అని చెప్పుకొని రాజు అని చెప్పుకున్నప్పుడు ఆయన ఇష్టమే మన జీవితంలో నెరవేర్చబడాలి. అయితే రాజు లేని దినాల్లో ఎట్లున్నారు ప్రజలు అంటే తన ఇష్టానుసారంగా ప్రవర్తించినారు. ఈనాడు ఆరాధన చేయడానికి వచ్చిన మనము మన ఇష్టానుసారంగా, మనకు తోసింది, మనకు నచ్చింది, మనకు తెలిసింది, మనం నేర్చుకున్నది చేయడం కాదు ఆరాధన, లేకుంటే పరిచర్య, సేవ. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక మన జీవితంలో సంపూర్తిగా నెరవేర్చినప్పుడే ఆయన నిజమైన ఆరాధన చేసినట్టు. చాలామంది ఎన్నో మంచి పలుకులతో, మంచి వాక్యాలతో ఆరాధన చేస్తారు, కానీ అదంతా దేవునికి చెందుతుందా అంటే అది చెందదు. తన ఇష్టానుసారంగా ప్రవర్తించిన వాడు, యేసుక్రీస్తు ప్రభువునే రాజుగా కలిగిన వాడు ఆరాధన చేయాల్సింది. ఉదయకాలం దేవుని మందిరానికి ఆరాధన చేయడానికి వెళ్ళే మనకు యేసు ప్రభు నిజముగా రాజుగా ఉన్నాడా? ఆయన రాజు అంటే ఆయన రాజరికానికి, ఆయన అధికారానికి మనం ఒప్పుకునే వారం అన్నామా? సామెతల్లో రాయబడింది కదా, పూర్ణముగా ఆయన అధికారమునకు అన్ని విషయాల్లో ఒప్పుకునే వారం అయినామా? అది మొట్టమొదటి సంగతి. అట్లా ఒప్పుకునే వారము ఆరాధన చేయాలి. రెండో విషయం ఏంది? మన ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా దేవుని చిత్తం ఎరిగి మన జీవితం కొనసాగినప్పుడు ఆరాధన చేసేవారమై ఉండాలి. ఈ రెండు లేకుండా ఆరాధన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, అది ప్రభుకు చెందదు. ఎందుకంటే నిత్యత్వంలో మనం ఈ యాత్ర ముగించిన తర్వాత పరలోకంలో ఉండేది ఆరాధనే కాబట్టి ఇక్కడనే మన ఆరాధన ఆయనకి ఇంపైంది, ఆయనకి ఇష్టమైన ఆరాధన చేసేవారమై, నేర్చుకునే వారమై మనం ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ విషయం మనం గుర్తెరిగి ఆయన శిలువ కార్యాన్ని మన జీవితంలో తూచా తప్పకుండా పాటించేవారమై ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. నిజమే ఇశ్రాయేలుకు రాజు లేని కాలంలో ఇష్టానుసారంగా తిరిగినారు. మేము కూడా యేసుక్రీస్తు ప్రభువును రాజు అని ఒప్పుకొని కూడా మా ఇష్టానుసారంగా తిరుగుతున్న వారం దయతో క్షమించండి.
ఆత్మానుసారంగా నీ మహిమ కొరకు జీవించిన కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.